సింహాచలంలో ఒక సంఘటన జరిగింది. 8 మంది చనిపోయారు. దానికల్లా మీ స్పందన ఏంటి? ఈ సనాతన ధర్మం అని డిప్యూటీ సీఎం గారు ఎక్కడ ఏది ఉన్నా కానీ సనాతన ధర్మం పరిరక్షిస్తానని కూటమి ప్రభుత్వం వచ్చిన కాడ నుండి చెప్తున్న మాటలు చూసి వీళ్ళ చేతలు చూస్తుంటే ఈ ప్రజల్ని ఎంత మోసం చేశారన్నది అర్థమవుతుంది. గోడ మీద కట్టి 3 రోజులు కావట్లేదు, అది పడి ఒక కుటుంబం 7గురు చనిపోవడం అంటే చాలా విషాదకరమైన విషయం ఇది. దీనిపై స్పందించాల్సిన డిప్యూటీ సీఎం దీని మీద నోరు మెదపరు. అలాగే తిరుపతిలో ఆవులు చచ్చిపోతున్నా కానీ దీని మీద నోరు మెదపరు. అదేమంటే సనాతన ధర్మం నేను రక్షిస్తాను, సనాతన ధర్మం కోసం నేను త్యాగం చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని చెబుతారు. కానీ వాళ్ళ బాధిత కుటుంబాలను కానీ ఈ పరామర్శించింది లేదు. అలాగే మన హోంమంత్రి గారు అనిత గారు దీనిపై విలేకరులు అడిగిన ప్రశ్నకి అది గోడకి పిల్లర్ ఉందా లేదా అనిస్తేనే పడిపోయిద్ది అని సమాధానం నిర్లక్ష్యంగా చెబుతున్నారంటే దీనికి పూర్తిగా ప్రభుత్వం విఫలమైందనేది దీనికి ఒక నిదర్శనగా మనం చెప్పుకోవచ్చు. ఈ హిందూ సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తున్న పవన్ కళ్యాణ్ గారు కనీసం ఆ బాధ్యత కూడా వహించుకోకుండా అదే ప్రతిపక్షాలైన జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళ మీద అయితే విరుచుకొని పట్టడానికి రెడీగా ఉంటారు. ఈ సనాతన ధర్మాన్ని పెట్టుకొని రాజకీయం చేయడానికి తప్ప ఈ హిందూ సంప్రదాయాన్ని కానీ లేక గుళ్ళ మీద అభివృద్ధి చేయడానికి కానీ ప్రజల పట్ల ప్రేమ కానీ ఏమాత్రం లేదని కూటమి ప్రభుత్వం నుండి మాకు తెలుస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గుళ్ళని చిన్న చూపు చూశారు, తిరుమలని అపరిత్వం చేశారనేసి ఒక మాట వస్తుంది. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పరిపాలనలో ఉన్నప్పుడు తిరుమల దేవస్థానంలో ఒక స్టూడెంట్స్కి ఒక విద్యలాగా నేర్పుతూ ఆ పూజల నుండి కానీ లేక ఒక పూజ విధానానికి నుండి పాఠాలలో కూడా ఆయన విద్యాబోధనలో కూడా అక్కడ తిరుపతిలో పెట్టిన దాఖలు ఉన్నాయి. వీళ్ళదే అలాంటిది ఏమీ లేకుండా ఆయన మీద అబండాలు వేసి